ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ సాయితి. హలో అండి. ఇప్పుడు ఇంకో కథతో సాహితి మన ముందుకు వచ్చింది. అయితే యాక్చువల్గా మనము నటరాజుని చూస్తూ ఉంటాం. ఈవెన్ నటరాజ్ బాక్సుల పైన కూడా నటరాజుని బొమ్మ ఉంటుంది. అందరికీ తెలుసు నటరాజ్ అంటేనే డాన్స్ అంతే. ఆ నటరాజు కింద ఒక రాక్షసుడు ఉంటారు కాళ్ళతో తొక్కి. ఆ రాక్షసుడి గురించి మాకు ఒక కథ కావాలి. ఓకే. అయితే చాలా మంది నటరాజస్వామి విగ్రహాలు చూసినప్పుడు నటరాజస్వామి విగ్రహం మాత్రమే చూస్తారు. కాలు కింద ఆ చిన్ని రాక్షసుని అందరూ అబ్జర్వ్ చేయరు. కానీ ఆ రాక్షసుడి గురించి ఒక చాలా మంచి కథ ఉంది. ఆయన ఒత్తి రాక్షసుడు మాత్రమే కాదు, ఆయన అజ్ఞానానికి, అహంకారానికి, మతిమరుపుకి ప్రతీక. సో అందుకని పరమశివుడు చంపకుండా నటరాజస్వామి రూపంలో కాలు కింద అణచివేశాడు. ఎందుకంటే మనలో కూడా ఈ ఇగ్నోరెన్స్, ఈ అహంకారము, ఈ అజ్ఞానము ఇవన్నీ పూర్తిగా పోవండి. మనం పోవాలి అనుకున్నా పోవు. అది ఎప్పటికప్పుడు అది సెట్ చేసుకోవడానికి మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి, అహంకారాన్ని తగ్గించుకోవాలి, మంచిగా బతకడానికి ట్రై చేయాలి. అలాగే ఈ నటరాజస్వామి ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఆయన ఆ అజ్ఞానాన్ని, అహంకారాన్ని పూర్తిగా పోగొట్టకుండా ఆయన కాలి కిందే అణిచివేసి ఉంచుతారు. ఇప్పటికీ కూడా ఆ స్వామి ఆ రాక్షసుడు కాలి కిందే ఉన్నారని చెప్తారనమాట. అయితే ఈ కథ ఏంటంటే, దారుకావనం అనే అడవిలో కొంతమంది మహర్షులు వాళ్ళకున్న జ్ఞానం మీద గర్వంతో పరమశివుడి కన్నా మేమే గొప్ప అని హోమం చేస్తూ ఉంటారు. ఇలా చేస్తుండగా పరమశివుడికి ఈ విషయం తెలిసి వాళ్ళ గర్వాన్ని ఎలాగైనా పోగొట్టాలి అని భిక్షాటన చేయడానికి భిక్షగాడి రూపంలో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళని ఆ అహంకారం అణచివేయడానికి వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళకి ఆ ప్రెజెన్స్ అర్థం అవుతుంది. పరమశివుడు అంటే వీళ్ళెవరో ఉన్నారు, వీళ్ళు మా అహంకారాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలుసుకున్న వాళ్ళు ఆ మనిషి మీద, అంటే పరమశివుడు, అది మనకి తెలుసు కానీ వాళ్ళకి తెలియదు, ఆయనని ఎలాగైనా సంహరించడానికి ఆ హోమంలోంచి ఒక భయంకరమైన పులిని తయారు చేస్తారు. పులిని తయారు చేస్తే ఆ పులి భయంకరంగా చాలా ఎర్రగా పొడుచుకుంటూ ఈ భిక్షగాడి వైపుగా వస్తుంది. కానీ అసలు తెలిసిందేంటి, అది శివుడు, పరమశివుడు. ఆ విషయం పులికి తెలియదు, అక్కడ ఉన్న మహర్షులకి తెలియదు. ఆ పులి ఆయన వైపుగా రాగానే ఆ శివుడు ఆ పులిని సంహరించి ఆ పులితోలుని ఆయన ఒంటి మీద కప్పుకున్నాడట. ఆ తర్వాత అదేంటి ఇలా చేశాడని ఆ మహర్షులు షాక్ అయిపోయి మళ్ళీ ఒక డేంజరస్ పాముని తయారు చేస్తారు, విషసర్పంని ఆ హోమంలోంచి పుట్టించి ఆ సర్పాన్ని ఆయన మీదకి విసురుతారు. విసిరేసరికి ఆ సర్పాన్ని ఆయన తీసుకుని తన మెడ చుట్టుకుని ఆ సర్పాన్ని ఆయన లొంగ తీసేసుకుంటారు. ఇలా కాదని అలా విచిత్రమైనవి చాలా తయారు చేస్తూ ఉంటారు. తయారు చేసి ఆయన మీదకి విసరడానికి ప్రయత్నిస్తారు. ఆయన వచ్చిన ప్రతి దాన్ని ఇలాగే అయితే సంహరిస్తున్నారో లేకపోతే లొంగ తీసుకున్నారో. ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక వారి అజ్ఞానాన్ని, అహంకారాన్ని కలిపి ఒక మరుగుజ్జు ఆయన అసురుడిని తయారు చేస్తారు. ఆ అసురుడి పేరే అపస్మారుడు. ఈయనని మన వాళ్ళు ముయాలకుడు అని కూడా అంటారు. ముయాలకుడు. అయితే ఈ అపస్మారుడిని వాళ్ళ అహంకారం, వాళ్ళకున్న ఆ గర్వంతో తయారు చేయడం వల్ల ఈ అపస్మారకుడు కేవలం అహంకారానికి, అజ్ఞానానికి, మతిమరుపుకి ప్రతీకగా పుట్టిన రాక్షసుడు. ఆయన పుట్టిన వెంటనే ఆయన చిన్న మరుగుజ్జు, ఆయన చిన్నగా భయంకరమైన రాక్షసుడు, మరీ చిన్నగా మరుగుజ్జులాగా ఉన్న రూపం, భయంకరమైన రాక్షసుడు కోపంతో శివుడి వైపుగా వస్తూ ఉంటాడు. ఆయన పుట్టిన కాసేపటికే ప్రపంచమంతా అజ్ఞానం, అహంకారం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అలా ఆ ఆరా శివుడికి తెలుస్తుంది. పరమశివుడికి తెలిసినంత ఆరా మన ఎవరికి తెలుసు. ఆయనకు అది అర్థమవుతుంది, ఇదేదో ఇలా ఉంది అని. అర్థమయ్యేసరికి అప్పుడే పరమశివుడు ఆయన శివతాండవం మొదలు పెడతారు. చాలా ప్రశాంతంగా ఉంటారు, ఆయన కోపం ఉండదు, ఏమీ ఉండదు. ప్రశాంతమైన రూపంలో శివతాండవం మొదలుపెట్టి నటరాజ స్వరూపం తీసుకుంటారు. ఆ నటరాజ రూపంలో ఆ అపస్మారుణ్ణి ఆయన కాలు కింద అణచివేస్తారు. అయితే అలా అణచివేసినప్పుడు ఆ అపస్మారుడు కాసేపు బయటకి రావడానికి ప్రయత్నిస్తారు. ఆ శివుడి పాదం కింద ఉన్న అపస్మారుడు బయటకు ఎలా రాగలడు? ఇక ఆయన ఎంత కొట్టుకున్నా, ఎంత ప్రయత్నించినా రాలేరు. అప్పుడు ఆ కాలు కింద అణచివేసిన ఆ రూపమే నటరాజ స్వరూపం. ఆ కాలు కింద ఉన్న చిన్ని రాక్షసుడే ఈ అపస్మారుడు. అయితే మనకు తెలియదు ఏంటంటే, ఈ అపస్మారుడు కేవలం రాక్షసుడే కాదు, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న గర్వం, ఇవన్నీ. సో శివుడు చాలా అందంగా, ఇప్పుడు మనం పౌరాణికాల్లో చాలా కథల్లోంచి ఎంత అందమైన లెసన్స్ తీసుకోవచ్చు అంటే అండి, మనకు తెలియదు అసలు ఏంటి ఇంత బ్యూటిఫుల్ మెసేజ్ ఉందా అని. అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంది. ఎంత అందంగా చూపించారంటే ఆయన అనుకుంటే 5 నిమిషాల్లో ఆయన్ని సంహరించవచ్చు.
కానీ ఆయన సంహరించకుండా కాలు కింద అణచివేయడానికి అర్థం ఏంటంటే మనలో కూడా ఈ అహంకారం ఇవన్నీ మనలో ఉండిపోతాయి. కానీ మనం ఎంత చంపేయాలన్నా అది చంపలేం. కొన్ని సిచ్యువేషన్స్ లో మనకి తెలియకుండానే అది రావడానికి ప్రయత్నిస్తుంది. అజ్ఞానం అవనివ్వండి, అది ఎప్పటికప్పుడు మనం బ్యాలెన్స్ చేయడానికి జ్ఞానాన్ని పెంచుకోవాలి. మనం మంచిని నేర్చుకోవాలి, పెద్దలతో ఉండాలి. ఇలాంటివి చేయడం వల్ల మనలో అహంకారం తగ్గుతుందని చాలా అందంగా ఆయన కాస్మిక్ డాన్స్ తో, ఆయన తాండవంతో శివుడు మనకి చెప్పాడు అని నమ్ముతారు. చాలా బాగుంది కథ. నిజమే కదా, అనుకుంటే సంహరించవచ్చు. అవును, ఎంత పని సంహరించడం శివుడికి. ఆయనకు ఏందా మొత్తం, అందుకే అంటారు శివాజ్ఞ లేని చీమైనా కొట్టదు. అవును అవును. అంతటి పరమ శివుడే అలా అణిచివేస్తున్నారంటే మీరు అన్నట్టు మనది మనం రియలైజ్ అవుతూ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, మనకి ఎందుకు ఇంత అహము అనేది ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.